డియర్ స్టూడెంట్స్, ఈ ఆర్డర్ ట్రాకర్ చూడండి. ఒకసారి మనం క్లిక్ చేస్తూ ఉంటే డెలివర్డ్, అవుట్ ఆఫ్ డెలివరీ, ప్యాకింగ్ ఇలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. కరెక్ట్? ఇది ఎలా చేయాలో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేయండి. లైక్ ఆర్డర్ రిసీవ్డ్, ప్యాకింగ్ అండ్ అవుట్ ఫర్ డెలివరీ అని క్రియేట్ చేస్తున్నాను. సెలెక్ట్ దట్ సెల్స్. సెలెక్ట్ చేసుకొని గో టు ఇన్సర్ట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్లో మనకి చెక్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ దట్ వన్. ఓకే, సో చెక్ బాక్స్, మనకి చెక్ బాక్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. నౌ ప్రోగ్రెస్ అనే ఫీల్డ్ నేమ్లో ఫార్ములా రాద్దాం. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. C2 నుంచి E2. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ బై కౌంట్ ఏ అనేది నాన్ ఎంప్టీ సెల్స్ ని కౌంట్ చేస్తుంది కాబట్టి అది తీసుకుంటున్నాను. అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, నౌ కాపీ ద సేమ్ ఫార్ములా ఫర్ రెస్ట్ ఆఫ్ ద సెల్స్. మీరు ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఫార్ములా రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి కూడా కాపీ అయిపోతుంది. రైట్? ఇప్పుడు ఒక చిన్న ఫార్మాటింగ్ చేద్దాం. హోమ్కి వెళ్ళేసి అలైన్మెంట్ సెంటర్ పెట్టేసేయండి. నెక్స్ట్ మేక్ ఇట్ యాజ్ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయండి. ఓకే, నౌ స్టాటస్ అనే ఫీల్డ్ నేమ్లో ఇంకో చిన్న ఫార్ములా XLOOKUP రాద్దాం. సో క్లిక్ దేర్. నౌ ఈక్వల్స్ టు XLOOKUP బ్రాకెట్ స్టార్ట్ ఫాల్స్ కామా C2 నుంచి E2 వరకు ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ C2 నుంచి E2, దట్ ఈస్ అవర్ ఫస్ట్ సెల్స్ కామా. నెక్స్ట్ హెడ్డింగ్స్ తీసుకోండి. అవుట్ ఆఫ్ రిసీవ్, డెలివర్డ్ ఉంది కదా, అది తీసుకోండి అండ్ లాక్ ద ఫార్ములా. F4 ప్రెస్ చేస్తే ఫార్ములా లాక్ అయిపోతుంది. నో కామా డబుల్ కొటేషన్స్ లో డెలివర్డ్ అని నోట్ చేయండి. డబుల్ కొటేషన్స్ క్లోజ్ అండ్ బ్రాకెట్ క్లోజ్. నో ఎంటర్. కాపీ ద ఫార్ములా ఫర్ రెస్ట్ ఆఫ్ ద సెల్స్. డ్రాగ్ చేస్తే ఫార్ములా రెస్ట్ ఆఫ్ ద సెల్స్ కి కూడా కాపీ అయిపోతుంది. సో డ్రాగ్ ఇట్. ఓకే, ఇప్పుడు చూద్దామా. మనం క్లిక్ చేస్తున్నాము అని అంటే ప్యాకింగ్, అవుట్ ఫర్ డెలివరీ, ఓకే, డెలివర్డ్. ఎంత నీట్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కదా. సో ఇలా యూజ్ చేస్తూ మనం ఆర్డర్ ట్రాకర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజ్ ఇట్.